హాయ్ నమస్తే గాయ్స్ అందరికీ. ఈరోజు మేము ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చూద్దాము. వేకెన్సీస్ గురించి కానీ, క్రైటీరియాస్ గురించి కానీ, ఏజ్ లిమిట్ కానీ అన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాము. ఈ వీడియో ఫుల్ చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీకు యూస్ఫుల్గాను ఈ వీడియో అనిపిస్తుంది. ఫస్ట్ 17 నవంబర్ 23 నుంచి 7 డిసెంబర్ 23 వరకు మేము అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. ఆ తర్వాత వేకెన్సీస్ గురించి మాట్లాడేదైతే మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి కానీ 50 వేకెన్సీసు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి 525 వేకెన్సీస్ మేము చూస్తున్నాము. అలాగే హైయెస్ట్ వేకెన్సీస్ చూసినట్టయితే యూపీలోన 1781 వేకెన్సీస్ అనేవి మేము చూస్తున్నాము. అలాగే సెకండ్ హైయెస్ట్ వచ్చేసి రాజస్థాన్లో 940 వేకెన్సీస్ అనేది మేము చూసుకోవచ్చు. అలాగే థర్డ్ హైయెస్ట్ వేకెన్సీస్ చూసుకుంటే 820 గుజరాత్లో కానీ, ఫోర్త్ హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చి మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 525 వేకెన్సీస్ మేము చూస్తున్నాము. అలాగే ఫిఫ్త్ హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చి ఇక్కడ కర్ణాటకలో 450 వేకెన్సీస్ మేము చూడవచ్చు. ఇది వేకెన్సీస్ గురించి. అయితే కాల్ మెన్షన్ చేసినట్టు ఓబీసీ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఓబీసీ గురించి చాలామందికి డౌట్ ఉంటుంది, ఓబీసీ వస్తుందా లేదా. మన ఓబీసీ కేటగిరీలో వస్తుంటుంది వాళ్ళ క్యాస్ట్, కానీ వాళ్ళు దాంట్లోకి 2 కేటగిరీస్ ఉంటాయి ఓబీసీలోనా కానీ, క్రీమీ లేయర్ అనేది, నాన్ క్రీమీ లేయర్ అనేది. అలాగే మీరు ఓసీ కేటగిరీ అయితే, క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్, ఓబీసీ అండర్లో రిజర్వేషన్ అనేది మీకు రాదు. అదే ఓసీ కేటగిరీలో నాన్ క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ అనేది ఓబీసీ అండర్లో మీకు వస్తుంది. నాన్ క్రీమీ లేయర్ అంటే ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షలు అంటే 8 lakh కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ అని అంటారు. వాళ్ళకి రిజర్వేషన్, ఓబీసీ అండర్ రిజర్వేషన్ అనేది దక్కుతుంది. అదే క్రీమీ లేయర్ అంటే వాళ్ళు 8 లక్షల కన్నా ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్కువ ఉండే వాళ్ళకి క్రీమీ లేయర్ అంటారు. వాళ్ళకి ఓబీసీ అండర్ రిజర్వేషన్ అనేది దక్కదు. అది ఓబీసీ కేటగిరీ గురించి. అలాగే ఇంకోటి కింద చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ కానీ 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. 8 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మీరు జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది దొరకదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా తక్కువ ఉంటే కానీ మీకు దొరకదు. ఇది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేది అయితే. ఆ తర్వాత ఇప్పుడు ఎస్బీఐ క్లరికల్గా వర్క్ చేస్తుండే వాళ్ళకి అప్లికేషన్ వేసే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత ఎస్బీఐ క్లర్క్గా వర్క్ చేసి వాళ్ళు ఎస్బీఐ క్లర్క్ ఉన్నప్పుడే రిజైన్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ అప్లికేషన్ వేసే ఛాన్స్ ఉండదు. అది ఇక్కడ మెన్షన్ చేసిన ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చూస్తున్నారు, దాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీ అప్లికేషన్ వేయడానికి ఏమేమి ఎలిజిబిలిటీలు కావాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మీకు? 20 years మినిమం అంటూ 20 years ఉండాలి. మ్యాక్సిమము 28 years వరకు మేము అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంకొక కండిషన్ ఇచ్చినాడు, 1/4 అంటే April 1, 2023 అంతవరకు మీరు అంతకుముందే 28 కంప్లీట్ అంతకుముందే 28 ఏళ్ళు కంప్లీట్ అయింటే మీరు అప్లికేషన్ వేసుకునేకి ఛాన్స్ లేదు. ఆ తర్వాత మీరు 28 కంప్లీట్ అయితే మీరు ఈ అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. 28 మ్యాక్సిమం ఇది ఏజ్ వచ్చేసి. ఇది జనరల్కి అప్లికేబుల్ అవుతుంది. అదే మీరు కేటగిరీ ఉంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే మీకు 5 years అనేది అలవెన్స్ ఉంటుంది. అంటే 33 years వరకు మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 33 years వరకు మీ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఓబీసీ కేటగిరీలో వస్తున్న వాళ్ళు అయితే 3 years వరకు మీరు ప్లస్ అంటే 28 + 3 31 years వరకు మీరు ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. అలాగే కింద చూస్తే పర్సన్ విత్ డిసేబిలిటీ అలాంటి వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళు అయితే 10 years వరకు మీరు ఈ ఎగ్జామ్ అనేది అలవెన్స్ అనేది దొరుకుతుంది. అంటే 10 + 28 38 years వరకు ఇయర్స్ వరకు మీరు రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్ అనేది. ఆ తర్వాత పర్సన్ విత్ డిసేబిలిటీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 15 years వరకు అలయన్స్ అనేది దొరుకుతుంది. 28 + 15 43 years వరకు మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత పర్సన్ విత్ డిసేబిలిటీ ఓబీసీ కేటగిరీ అంటే 13 సంవత్సరాలు మీకు అలయన్స్ అనేది దొరుకుతుంది. అంటే 13 + 28 41 years వరకు మీరు ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఇది ఏజ్ క్రైటీరియా గురించి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే
ఇక్కడ అప్రెంటిస్ గురించి మెన్షన్ చేసినారు. ఎవరు లాస్ట్ ఇయర్ అప్రెంటిస్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వాళ్ళ అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ అయ్యి ఉంటుందో ఇక్కడ లిమిట్ అనేది రిలాక్సేషన్ అనేది దొరుకుతుందని మీకు క్లియర్‌గా మెన్షన్ చేసినట్టు మేము చూడవచ్చు. అది ఎన్ని ఇయర్స్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి అప్లికేబుల్ టు ద ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ who has been completed the apprenticeship successfully in SBI on or before 31st 10 2023 అంటే అక్టోబర్ 31st 2023 బిఫోర్ ఎవరైతే ఎస్బీఐ అప్రెంటిస్ కంప్లీట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినారు. అదే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. మీరు 31/12/2023 ఇంత లోపల మీరు ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉంటే మీరు ఈ ఎగ్జామ్ రాసేకి ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినట్టు కనపడుతూ ఉంది. ఆ తర్వాత ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. త్రీ ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్. ఇక్కడ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. అది ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సెక్షనల్ టైమింగ్ వచ్చేసి 20 నిమిషాలు 20 నిమిషాలు. ఈ సెక్షన్కి 20 మినిట్స్ అనేది కేటాయించారు. ఆ తర్వాత నెగిటివ్ మార్కింగ్ అందరికీ తెలిసిండేది 1/4 0.25. 1 క్వశ్చన్ ర్యాంక్ చేస్తే 0.25 నెగిటివ్కి వెళ్తుంది. ప్లస్ ఆ క్వశ్చన్ కూడా మీకు బొక్క పడుతుంది అంతే. తర్వాత ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఎవరు మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎన్ని టైమ్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటారంటే అప్రాక్సిమేట్లీ 10 టైమ్స్ అని మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీస్కి 10 టైమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్కి క్యాండిడేట్స్ని క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని పిలుస్తారని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అదే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. టోటల్గా 4 సెక్షన్ అవి ఉంటాయి. జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, 35 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఇచ్చింటారు. సెక్షనల్ టైమింగ్ అది. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, దీనికి వచ్చేసి 45 మినిట్స్ అనేది కేటాయించారు. ఆ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనేవి ఉంటాయి. దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ వచ్చేసి 45 మార్క్స్, 2 hours 40 minutes డ్యూరేషన్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చూసుకోవచ్చు. ట్రైన్డ్ అప్రెంటిస్ వాళ్ళకి ట్రైన్డ్ అప్రెంటిస్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఎస్బీఐ అప్రెంటిస్ క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళు అప్రెంటిస్ 1 year అనేది కంప్లీట్ చేసింటారో వాళ్ళకి 2.5% మార్క్స్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రాగా బోనస్ మార్క్స్గా ఇస్తారనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టు మేము చూడవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఎల్పిటి గురించి మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఏ రాష్ట్రానికి వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారో ఆ రాష్ట్రంలో లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు 10th కానీ 12th కానీ ఒక సబ్జెక్ట్గా వాళ్ళు చదివింటే అలాంటి వాళ్ళకి ఎల్పిటి ఇచ్చే అవసరం లేదు. అలా ఎవరైతే 10th 12thలో అప్లై చేసిన రాష్ట్రంలో లోకల్ లాంగ్వేజ్గా ఎవరు 10th 12thలో ఒక సబ్జెక్ట్గా చదివిండరో వాళ్ళకి మాత్రం ఎల్పిటి కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎల్పిటి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు చేరవచ్చు జాబ్లో అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టు మేము చూడవచ్చు. ఆ తర్వాత వెయిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే 50% ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ 50% ఆఫ్ వేకెన్సీస్ మెంబర్స్ని వెయిటింగ్ లిస్ట్లో వీళ్ళు తీసుకుంటారనేది క్లియర్గా మెన్షన్ చేసినట్టు మేము చూడవచ్చు. సపోజ్ ఇక్కడ 500 వేకెన్సీస్ ఉన్నాయంటే 250 మెంబర్స్ని వెయిటింగ్ లిస్ట్లో తీసుకుంటారు. అది ఈ వ్యాలిడిటీ అనేది 1 year వరకు ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్లో మెంబర్స్ను 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని క్వార్టర్లీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇది వెయిటింగ్ లిస్ట్ గురించి. ఆ తర్వాత చూసుకుంటే కాల్ లెటర్స్ ఇండైరెక్ట్గా ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్ గురించి మెన్షన్ చేస్తున్నాడని ఇక్కడ మేము చెప్పుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కాల్ లెటర్ ఎప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 27 December 2023 అంటే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మీకు ఎగ్జామ్స్ జనవరిలో ఉంటాయి ప్రిలిమ్స్ అనేవి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆ కాల్ లెటర్ ఎప్పుడో మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ 15 February 2024 నుంచి స్టార్ట్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో మీరు మెయిన్స్ ఎగ్జామ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ.
ఇంకొకటి పాయింట్ ఏమంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్ ఏముంటుందో అది మీరే తీసుకెళ్ళాలి. అది జాగ్రత్తగా దాచిపెట్టుకుని మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్కి మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసిన కాల్ లెటర్ ప్లస్ అడ్మిట్ కార్డు ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు 2 తీసుకెళ్ళాలి విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇక్కడ క్లియర్గా అది మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ గురించి ఎగ్జామ్ ఫీజు గురించి మెన్షన్ చేసినారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఏమి ఫీజులు ఉండవు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 అనేది ఇక్కడ ఉంది ఫీజు. అలాగే కిందకి వస్తే గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్, అంటే మీకు ఏమేమి కావాలి అప్లికేషన్ వేసేటప్పుడు అంటే ఫోటోగ్రాఫ్స్ కావాలి, మీ సిగ్నేచర్, స్కాన్డ్ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషను అండ్ ఎస్బీఐ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. ఎవరెవరు ఎస్బీఐ అప్రెంటిస్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకొని ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి అని ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ హ్యాండ్ రిటర్న్ ఏముంది పారాగ్రాఫ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. మీకు ఆర్ఆర్బీకి దీనికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు అప్డేటెడ్గా రాసి అప్లోడ్ చేసేదే బెటర్ అని నేను చెప్తున్నా. ఆ తర్వాత మీకు ఎవరెవరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండదో రైట్ హ్యాండ్ థంబ్ని అప్లోడ్ చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఓకే, ఇంత ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ గురించి ఇది క్లియర్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్బీఐ క్లర్క్.